స్పందిస్తారు, మాట్లాడతారు, సమాధానం చెప్తారు, ప్రభుత్వ అధికార యంత్రాంగాలతో మాట్లాడతారు. నాన్ కరప్టెడ్ అక్కడ. గుజరాత్లో ఇన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి అంటే ఏంటి రీజను? ఎవడు డబ్బులు తిండి అక్కడ అధికారులకి. వీళ్ళు ఏమన్నా ఇస్తే తీసుకుంటారు. నీకు అలాంటి నాన్ కరప్షన్ ఉండాలి. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యే నిజమైన సేవాభావంతో ఓ స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలాగా పనిచేస్తే ఖచ్చితంగా వీళ్ళు 15 ఏళ్ళు 25 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా వాళ్లే కావాలని కోరుకుంటారు జనం. అదే సందర్భంలో ప్రజలకి రెస్పాన్స్ ఇవ్వాలి, సమాధానం చెప్పాలా, పరిష్కరించాలి, సంక్షేమ పథకాలన్నీ సక్రమంగా అమలు చేయాలి. అమలు చేసి ఏది మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి సంక్షేమ పథకాల మీద. అలాగే ఈ వేధింపులు ఆపేయాలి. అంటే అవతల పార్టీ వాళ్ళని వేధించుతున్న కనుక ఆ రాష్ట్రాల్లో జరుగుంటే సాధ్యమయ్యేది కాదు. అలా వేధిస్తున్నటువంటి దాంతో అవతల పోలరైజ్ అవుతారు జనం. గుజరాత్లో మీకు ఎక్కడన్నా కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని వేధించారని గొడవ పట్టడం చూసామా? లేకపోతే కనుక మధ్యప్రదేశ్లో చూసామా మా మీద అక్రమ కేసులు పెడుతున్నారని? ఛత్తీస్గఢ్లో చూసాం మా మీద అక్రమ కేసులు పెడుతున్నారని ఏమన్నా గొడవలు చేయటం? లేదా అక్కడ వీళ్ళు అట్లా దొంగ కేసులు పెట్టినవి ఏమైనా ఉన్నాయా? వాళ్ళ కార్యకర్తలందరినీ లోపలేసినవి ఏమైనా ఉన్నాయా? లేవే. ఎందుకని అంటే వాళ్ళు ప్రతీకార రాజకీయాల జోలికి పోవట్లా, రోజు డెవలప్మెంట్ గురించినే మాట్లాడతారు. ఈ రోడ్డు వేస్తున్నాం, ఆ కాలువ కడుతున్నాం, నీళ్లు పెడుతున్నాం, అక్కడ అది ఇప్పిస్తున్నాం, ఇది ఇక్కడ ఇదే పని మీద ఉంటారు. ఈ రాజకీయం ఓన్లీ ఎలక్షన్స్ రోజున చేస్తారు. ఎలక్షన్స్ 5-6 నెలలు ఎత్తులు పై ఎత్తులు విమర్శలు అన్నీ ఉంటాయి.